హన్మకొండలో స్కూల్ యాజమాన్యంపై విద్యార్థి సంఘాలు దాడి వీడియో కలకలం రేపుతుంది. హన్మకొండ జిల్లా కేంద్రంలోని స్మైల్ డిజీ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మపై విద్యార్థి సంఘాల నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కొంతమంది విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ యాజమాన్యంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. సంఘ నాయకులు చందాల పేరుతో స్కూలుకు వచ్చి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగిన తర్వాత దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనకు నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నట్లు ట్రస్మా ప్రతినిధులు ప్రకటించారు. ఇక వారు స్కూల్ యాజమాన్యంపై జరిగే ఇలాంటి దాడులను కఠినంగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. మౌనీష్, చెప్పండి, అసలు ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? నిన్న నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు ప్రైవేట్ విద్యా సంస్థలు డిగ్రీ కళాశాల అయితే ధర్నాకైతే బంద్కైతే పిలుపునివ్వడం జరిగింది. నిన్న హన్మకొండలో ఉన్నటువంటి కుమార్పల్లిలో ఉన్నటువంటి స్మైల్ డిజీ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ అయితే ఇటు పీడిఎస్యు నాయకులు అయితే భౌతిక దాడి చేశారంటూ ఈ రోజు అయితే ధర్నా కార్యక్రమాలు అయితే ఇటు విద్యార్థి అదే స్కూల్ యాజమాన్యం అయితే చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. అయితే పీడిఎస్యు 23వ మహాసభలకు గాను అయితే పీడిఎస్ నాయకులు అయితే ఇద్దరు ఇక్కడ హన్మకొండలో ఉన్నటువంటి కుమార్పల్లిలో ఉన్నటువంటి స్మైల్ డిజీ స్కూల్ వద్దకు వెళ్లడం జరిగింది. అయితే ఈ పీడిఎస్ 23వ మహాసభలకు గాను వారు నిర్వహించడానికి చందాలు వసూలు చేస్తున్న క్రమంలో వీరైతే అక్కడికి వెళ్లడం జరిగింది. ఇటు వెళ్లి మాకు చందా కావాలంటూ అయితే వారు అడిగినట్టయితే వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ అదే విధంగా అక్కడ ఉన్న అడ్మిన్ అయితే కొన్ని వారు చెప్పే విధంగా అయితే చెప్పడం జరిగింది. అయితే వారు కొన్ని డబ్బులు కూడా ఇచ్చారంటూ అయితే ఇటు ప్రిన్సిపల్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే వారు ఇచ్చిన పైసలు వారు ఇచ్చినా కూడా వారు వెళ్ళకుండా అక్కడనే ఉండి రాద్ధాంతం చేశారంటూ అప్పటికే ప్రిన్సిపల్ రావడం జరిగింది. ఈ ప్రిన్సిపల్ వచ్చి అయితే వారిని వెళ్ళమని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనైతే ఇటు ఆగ్రహించిన పీడిఎస్యు నాయకులు ఇటు ప్రిన్సిపాల్ అయినటువంటి శ్రీనివాస్ వర్మపై అయితే భౌతిక దాడి చేసిన వీడియో అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో ఇటు విద్యార్థి ఇటు పీడిఎస్యు నాయకులపైన అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే బంద్కు పిలుపునిచ్చి రాస్తారోకోలు నిరసన అయితే కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న కుమార్పల్లిలో ఉన్నటువంటి స్మైల్ డిజీ కాలేజ్ పాఠశాలకైతే ఇద్దరు పీడిఎస్సి నాయకులు అయినటువంటి గుర్రం అజయ్ అదే విధంగా మరొక వ్యక్తి అయితే వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రిన్సిపల్ కూడా రావడం జరిగింది. వచ్చి వారికి అయితే నచ్చజెప్పే ప్రయత్నం చేశారంటూ వారు చెప్తున్నారు. అయినా వారు వెళ్ళని నేపథ్యంలో అయితే వారు భౌతిక దాడి చేయడం జరిగింది. అందువల్ల ఇలాంటి విద్యార్థి సంఘ నాయకులతో అయితే మేము అనేక ఇబ్బందులకు గురి అవుతున్నాము, ఇలాంటి భౌతిక దాడులకు గురి అవుతున్నాము, అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇలాంటి వారిపైనే తగిన చర్యలు తీసుకోవాలంటూ అయితే ఈ రోజు హన్మకొండ అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే విద్యా సంస్థలకైతే బంద్ పిలుపునిచ్చడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు అయితే ఈ స్కూల్ యాజమాన్యం అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో అదే విధంగా హన్మకొండ కలెక్టర్ కూడా వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. ఇలాంటి వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి భౌతిక దాడులు ముందు జరగకుండా మమ్మల్ని కాపాడాలంటూ అయితే కలెక్టర్ కి అయితే వినతి పత్రం అయితే ఇటు స్కూల్ యాజమాన్యాలు పంపించిన వినతి పత్రం అందజేసిన పరిస్థితి కూడా నెలకొంది. అదే విధంగా ఇటు సిపి కార్యాలయానికి వచ్చి అక్కడ వారు కూడా సిపి గారికి కూడా వరంగల్ సిపి గారికి కూడా ఇప్పుడు వీళ్ళైతే వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. అయితే మొత్తంగా ఈ ఘటన అయితే ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇటు పీడిఎస్యు నాయకులు చెప్తున్న వర్షన్ చూసుకుంటే వారైతే ఈ పీడిఎస్యు 23వ సభలకైతే మేము వెళ్ళాము, అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఎంతో తోచినంత చందా వసూలు చేస్తున్న కార్యక్రమంలో మేము వెళ్ళి స్నేహపూర్వకంగానే అడిగాము. కానీ ప్రిన్సిపల్ మా మీద దురుసుగా ప్రవర్తించి మా మీద బూతులు తిట్టాడు. దాని వల్లనే మేము ఆగ్రహం ఆపుకోలేక వారిపై చేయి చేసుకున్నట్టు వారు చెప్తున్న పరిస్థితి కనపడింది. ఆ తర్వాత వారు కూడా వీరినైతే భౌతికంగా ఇటు ప్రిన్సిపల్ దాడి చేశారంటూ వారిపైన గిరిజనులైన మా పైన ఇటు ప్రిన్సిపల్ కూడా దాడి చేశారు, వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వారు కూడా చెప్తున్న నేపథ్యం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికే పీడిఎస్ నాయకులైనటువంటి గుర్రం అజయ్ అదే విధంగా మరొక వ్యక్తిని అయితే హన్మకొండ పోలీసులు అయితే అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక విద్యా సంస్థలు ప్రైవేటు పాఠశాలలు డిగ్రీ కళాశాలలు అయితే ఇప్పటికైతే బంద్ అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. వెన్నెల. రైట్ మోనిష్, థ్యాంక్ యూ.
ఇది వాళ్ళ స్పెషల్ డే. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN. తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. పెళ్లికి బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్లి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్,